మేడం అనేది నన్ను సెక్సువల్గా హారాస్మెంట్ చేస్తున్నారు. ఆ మేడం నా మీద ఏదో ఫీలింగ్స్ పెంచుకొని ఆమె నన్ను సెక్సువల్గా హారాస్మెంట్ చేయడం, ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తుంది. ఫిజికల్గా అలమంటుంది. నన్ను సెక్స్ చేస్తేనే నీకు డబ్బులు ఇస్తాను, లేదంటే నీకు రూపాయి కూడా ఇవ్వను. ఇంతవరకు ఎన్నిసార్లు సెక్స్ చేసిన ఆమెతో? మిమ్మల్ని అలాంటి ఉద్దేశంతో అలాంటి ఫీలింగ్ నాకు లేదు మేడం, ప్లీజ్ అర్థం చేసుకోండి. అదంతా నాకు చెప్పుకో. నా అంతా నేనే నీ దగ్గరికి వచ్చి రూమ్స్ రా, నాతో టైం స్పెండ్ చేయి నేను చెప్పినప్పుడు నీకు ప్రాబ్లం ఏంటి? మగాడు కదా నీ దగ్గర మ్యాటర్ లేదా? ఏంటో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? అవును, నీకు బ్లాక్ మెయిలే చేస్తున్నాము. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. గైస్, ఈరోజు అయితే మన దగ్గరికి బ్రదర్ వచ్చిండు. డైలీ మన వీడియోస్ చూస్తాడంట మన సబ్స్క్రైబర్. సో ఇతనికి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. అది ఇట్లా కూడా అవుతుందా అని చెప్పేసి నేను ఫస్ట్ టైం వింటున్నా. నేనైతే తిన్నాను. ఒకసారి మీరు కూడా తన మాటలు తెచ్చుకోండి. అన్న అసలు ఏమైందన్న? బ్రదర్, నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది బ్రదర్. ఏంటంటే నేను కూడా మీ వీడియోస్ చూస్తుంటాను, ఫాలో అవుతుంటాను. ఓకే, అంటే నా ప్రాబ్లం మీతో షేర్ చేసుకుందామని మీ వరకు వచ్చాను. నీ ప్రాబ్లం షేర్ చేసుకుందామని వచ్చినా? నీ ప్రాబ్లం మేము సాల్వ్ చేయాలి. ప్రాబ్లం మీతో షేర్ చేసుకుంటే నాతో సాల్వ్ చేయమని చెప్తున్నాను. ఓకే, అడగడానికి వచ్చాను. ఓకే బ్రో. ఏం బ్రదర్, నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఓకే, నేను చిన్నప్పటి నుంచి ఒక సార్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాను. ఓకే, కార్ డ్రైవర్గా కానీ వాళ్ళ ఇంట్లో ప్రతిదీ కూడా పని మనిషిలాగా అన్నీ వాళ్ళకు మొత్తం వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నాను టోటల్గా. ఓకే, అయితే దాంట్లో ఒక చిన్న ట్విస్ట్ జరిగింది బ్రదర్. అక్కడ ఏమైందంటే, చిన్నప్పటి నుంచి సంబంధం లేరు. ఓకే, నేను వాళ్ళ దగ్గర ఏదైనా ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ వాళ్ళతోనే ఉండడం కానీ, వాళ్ళ ఇంటి వాళ్ళలాగా నేను ట్రీట్ చేస్తున్నాను, నన్ను కూడా ట్రీట్ చేస్తారు, నేను కూడా వాళ్ళతో అలా బిహేవ్ చేస్తాను, అన్నీ చూసుకుంటారు బ్రదర్. ఓకే, అయితే మా సార్ ఇక్కడ ఉండరు బ్రదర్. ఓకే, ఆ సార్కి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఒక కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా. ఫారెన్ వెళ్ళిపోయారు అనమాట. ఓకే, ఆ ఫారెన్ వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు నేను సార్ వెళ్ళిపోయినా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఫస్ట్ మ్యారేజ్ అయిందంటే మీ సార్కి రెండు మ్యారేజ్? ఇది రెండో మ్యారేజ్. అంటే ఫస్ట్ మ్యారేజ్ ఏమైంది? అమ్మాయి చనిపోయింది. ఆమె ఫస్ట్ టైం చనిపోయారు. ఓకే, తర్వాత ఇంకో మేడం చేసుకున్నారు. ఓకే, ప్రజెంట్ నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను, ఇక్కడ ఓకే, వర్క్ చేస్తున్నాను ఇంట్లో. ఓకే, అయితే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మేడం ఇప్పుడు ఉన్నారు కదా, మేడం ఉన్నారు కదా సార్, అది వాళ్ళు మేడం అనేది నన్ను సెక్సువల్గా హారాస్మెంట్ చేస్తున్నారు. కాదు బ్రో, ఇప్పుడు సెక్షువల్గా వాడుకుంటుంది, హెరాస్మెంట్ చేస్తుంది అని అంటే ఫస్ట్ టైమే చేసిందా, లేదంటే ఇప్పుడు ఎవరు చేసిరు నాకు అర్థం కాలేదు. స్టార్టింగ్ నేను చేయలేదు బ్రో, నాకు ఆమె పైన ఎలాంటి ఒపీనియన్. అంటే ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ ఫస్ట్ టైం చనిపోయింది. ఆమె చనిపోయింది. ఓకే, సెకండ్ వచ్చారు కదా మేడం చేస్తున్నారు కదా, ఆ మేడం ఇప్పుడు సార్ ఇక్కడ ఉండరు, ఆయన ఫారెన్ లో ఉంటారు. ఓకే, ఆ మేడం ఏంటంటే, ఇంకా నేను అలా ట్రీట్ చేయట్లేదు మేడంని. ఆ మేడం నా మీద ఏదో ఫీలింగ్స్ పెంచుకొని ఆమె నన్ను సెక్సువల్గా హారాస్మెంట్ చేయడం, ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తుంది. నాకేమో సార్ని చూస్తుంటే, ఆ సార్ నాకు ఎంత నమ్మకంగా చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసి నాతో పెళ్ళి ఎంతో నన్ను ఒక రిలేషన్ సొంత మనిషిలాగా చూసుకుంటాడు. అలాంటి నేను టచ్ చేయడం అంటే ఎలా అని నాకు మనసు ఒప్పుకోవట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాను, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. అంటే ఆమె సెక్షువల్ హెరాస్మెంట్ చేసి ఏం చేస్తుంది అంటే ఏమంటుంది? కాదు, ఇప్పుడు మీరు ఇబ్బంది పెడుతుంది. నాకు ఒక్క క్లారిటీ, ఇప్పుడు మీ సార్ బయట ఉంటాడు, మీ మేడం ఇక్కడ ఉంటుంది, ఓరు సెకండ్ వైఫ్ మేడం ఇక్కడ ఉంటుంది. మరి మీ సార్కి ఫస్ట్ వైఫ్ ఆల్రెడీ పిల్లలు ఉంటారు అంటే లేరా? పిల్లలు ఉన్నారు, కానీ సార్తోనే ఉంటారు, అక్కడ ఫారెన్ లో ఉంటారు, ఇక్కడ వాళ్ళు కూడా బయటనే ఉంటారు. ఇక్కడ ఓన్లీ ఈ ఇంట్లో ఖాళీ మేడం ఒక్కటే ఉంటుంది. ఇక్కడ సెకండ్ వైఫ్ ఒక్కరే ఉంటారు. ఇల్లు మెయింటెనెన్స్ కానీ, బిజినెస్ ఉన్నాయి వాళ్ళకు, షెటర్స్ ఉన్నాయి, వాళ్ళు రెంట్ తీసుకోవడం కానీ, బిజినెస్ చూసుకోవాలి, బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ మేడం దానికోసం ఇక్కడ చూసుకుంటారు అనమాట. సార్ అక్కడ కంపెనీ పర్పస్ లో వెళ్ళి అక్కడ ఆయన జాబ్ పర్పస్ ఆయన చూసుకుంటాడు. ఓకే, ఓకే, ఇంట్లో నేను ఉన్నాను కాబట్టి స్టార్టింగ్ నుంచి నేనే చూసుకోవాల్సి వస్తుంది, ఏదైనా డ్రైవర్ కానీ, నేను ఇంట్లో మెయింటెనెన్స్ నేను చూసుకోవాల్సి వస్తుంది, పనులు కానీ. ఓకే, ఇంకా మేడము ఆమె ఎలాంటి ఆలోచనలతో నా ఫీలింగ్స్ పెంచుకొని నన్ను ఇబ్బంది పెడుతుంది సెక్షువల్గా ఇబ్బంది పెడుతుంది అంటే బ్రో, ఇప్పుడు నువ్వు నీకు ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి నువ్వు అంటున్నావు. నువ్వు మీ సార్కి చెప్పేసాలి కదా, మరి ఫోన్ చేసేసారి ఇట్లా చేస్తుంది ఈమె, ఇట్లా చేస్తుంది అని చెప్పాలి కదా నువ్వు. అలా చెప్పలేను కదా, ఎందుకంటే నన్ను వాళ్ళ ఇంట్లో సొంత మనిషిలాగా చూసుకున్నాడు కాబట్టి, సార్ ఇలా చేస్తుందంటే సార్ మీద నా పైన నమ్మకం కోల్పోతాడు, ప్లస్ వాళ్ళకి రిలేషన్ మధ్య ఎన్నో గొడవలు అయితే అది పెద్దగా అయిపోద్ది కదా సార్. ఎందుకంటే అది సార్ వరకు వెళ్తే ఇంకా పెద్ద ఇష్యూ అవుద్ది కాబట్టి నేనే కుమిలిపోతున్నాను, బాధ ఎవరికి చెప్పుకోవట్లేదు.
నాకు ఇప్పుడు నేను చెప్పింది నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆమె సెక్షువల్గా యూజ్ చేసుకుంటుంది నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా అన్నట్టు అనిపిస్తుంది నాకు. లేదు అలా ఎలా అనుకుంటారు, నేను చెప్పుకొని నేను అంటే చేయలేక ఇప్పుడు sexual నేను enjoy కూడా చేస్తున్నా. ఆమె enjoy మేడన్ని కూడా నా చేస్తుంది. సొంత మనిషి ఒక మేడం లాగా ట్రీట్ చేస్తుంది. నాకు అలాంటి మేడన్ని నేను సెక్సువల్ గానీ అలాంటి ఫీలింగ్స్ నాకు ఏమీ లేవు, హెరాస్మెంట్ నేను చేయట్లేదు. మేడం కానీ సెక్సువల్ గా చాలా ఇబ్బంది పెడుతుంది నన్ను. ఇబ్బంది పెట్టి ఏమంటుంది? ఇబ్బంది పెట్టి నన్ను వాడుకోమంటుంది, నాతో ఉండమంటుంది, నన్ను కలవమంటుంది. అది కలుమని నాతో సెక్స్ చేయమని ఇబ్బంది పెడుతుంది, ఫిజికల్గా కలవమంటుంది. నన్ను ఫిజికల్గా కలుగమని చెప్పేసి కూడా శాలరీ కూడా ఇవ్వట్లేదు. శాలరీ కూడా 5 months శాలరీ కూడా ఆపేసింది. 5 months శాలరీ ఆపేసింది అంటే నువ్వు ఫిజికల్ గా కలిస్తేనే శాలరీ ఇస్తా అంటావు? అవును, ఫిజికల్ గా నాతో కలిస్తేనే సెక్స్ చేస్తేనే నీకు శాలరీ ఇస్తాను, లేదంటే నీకు అస్సలు ₹1 కూడా ఇవ్వను. బ్రో నాకు ఒక మాట నువ్వు చెప్పు. నేను సార్తో చెప్పుకోవాలన్నా సార్కి అక్కడ నా దగ్గర బ్యాడ్ నేమ్ వస్తుంది, వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతాయి. సార్ నా దగ్గర చిన్నప్పటి నుంచి ఇంత నమ్మకంగా నన్ను పెంచి పెద్ద చేసి ఇంత చూసుకుంటున్నాను నన్ను. నేను ఎలా సార్ దగ్గర చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఆమె ఇప్పుడు నీకు ఇట్లా వాడుకుంటుంది అని అంటావు. నాకు కూడా నమ్మబుద్ధి అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. 5 months దాకా నువ్వు ఎట్లా ఊరుకున్నావు శాలరీ ఇవ్వకుంటే? లేదన్నా, ఎందుకు ఊరుకున్నాను అంటే నిన్ను చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం కదా. ఇప్పుడు నిన్న పోయిన నెలలో అంతకుముందు నెలలో రాలేదు కదా, మా సార్ వాళ్ళే కదా నన్ను ఎక్కడికి వెళ్తారు నాకు ఇస్తారులే కదా అని చెప్పేసి నేను కూడా పని చేస్తూ వెళ్తున్నా. యూజ్ చేసుకుంటా అనే విధంగా ఆలోచనతో వెళ్తుంది. నాకు నెలకి 20,000 శాలరీ. నాకు ఇప్పుడు ప్రజెంట్ ₹1,00,000 రావాలన్నా. ₹1,00,000 ఆమె దగ్గర నుంచి నాకు చాలా ఇబ్బందులు ఉంది. 5 months శాలరీ నాకు రావాలి. ఆ 5 months శాలరీ ఇవ్వమంటే నన్ను సెక్స్ చేస్తేనే నీకు డబ్బులు ఇస్తాను, లేదంటే నీకు ₹1 కూడా ఇవ్వను. ఇంతవరకు ఎన్నిసార్లు సెక్స్ చేసినా చేయలేదు నా. ఎన్నిసార్లు నన్ను చేయమని కలవమని ఇబ్బంది పెట్టింది, పెడుతుంది కానీ వెళ్ళట్లే. ఎందుకంటే మా సార్ పై నమ్మకస్తావు. ఓకే, ఇప్పుడు నీకు ఏం చేయాలి బ్రో? నాకేం లేదు బ్రదర్, నాకు 5 months శాలరీ నా ₹1,00,000 నాకు ఇప్పించండి. ఓకే, అక్కడ ఉన్న నాకు ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఓకే, నీ ప్రాబ్లం సాల్వ్ చేయాలి, నీకు 5 months శాలరీ ఇప్పించాలి. ఇప్పుడు నువ్వు ఇట్లా ఇవన్నీ ఇక్కడికి వచ్చి చెప్తున్నావు వితౌట్ ఎనీ ప్రూఫ్. ఇక్కడ నేను కూడా అనుకోవచ్చు కదా మీ మేడం రిచ్, మీ మేడం మీద అలిగేషన్ వేసి నువ్వు పైసలు గుంజుదామని చెప్పిస్తున్నావు నేను కూడా అనుకోవచ్చు కదా. ఎందుకంటే 2 sides చూడాలి, 1 side చూడొద్దు, 2 sides చూడాలి. నేను అట్లా కూడా అనుకోవచ్చు కదా. ఎట్లా నమ్మాలి? నాకు ఒక నమ్మకం కలిగి మేడం ఇట్లా చేస్తుంది అని చెప్పేసి 100% నీ 5 నెలల శాలరీ నేను ఆమె దగ్గర నుంచి రికవర్ చేసి ఇస్తాను. ఓకే అన్న, సరే నేను ఆ విధంగా కూడా ఒకసారి నా దగ్గర రండి, నేను మీ ముందే కాల్ చేస్తాను. ఆమె ఏం మాట్లాడుద్ది, ఎలా మాట్లాడుద్ది అని చెప్పేసి మీకు కూడా క్లారిటీ వస్తుంది కదా, దాని ద్వారా మీరు ప్రొసీడ్ అయిపోండి. ఓకే, నువ్వు ఇప్పుడు ఆమె నంబర్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆమె నంబర్ ఉందా నీ దగ్గర? నా దగ్గర ఉంది నెంబర్ ఉంది. సరే, నువ్వు ఆమె కాల్ చెయ్యి. నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అన్నట్టు కాల్ చేయకు. నువ్వు ఇప్పుడు ఆమె దగ్గరికి ఈ రోజు వెళ్ళలేవా? ఎన్ని రోజులు అవుతుంది వెళ్ళక? 5 days అవుతుంది. 5 days అవుతుంది వెళ్ళక. పక్క ఏదన్నా ఒకటి మాట్లాడుతుంది. ఒకవేళ ఆమె నిజంగానే అట్లాంటిది అయితే నువ్వు ఏం చేయాలంటే ఆమెకు కాల్ చేసి నాకు ఎమర్జెన్సీ ఉంది, నా 5 నెలల శాలరీ నా ₹1,00,000 నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగు. నువ్వు ఇట్లా కూడా చేసేది ఉండే కదా, మీ సార్కి ఫోన్ చేసి నాకు శాలరీ ఇస్తలేదు అని చెప్పొచ్చు కదా. లేదన్నా, సార్కి చెప్పు. నీకు ఎంత ఏం చెప్పినా కానీ సరే మొత్తం మెస్ అయిపోతుంది, పెద్ద లొల్లి అయిపోతుంది. నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడని చెప్పేసి నాలో నేను పెట్టుకుంటాను తప్ప సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఒకవేళ ఇది కరెక్టే అయితే ఈయన అనుకునేది కూడా కరెక్టే. ఎందుకంటే ఒక లేడీ ఉండి ఒక అబ్బాయి ఉంటే అక్కడ ఏం జరిగినా సరే ఈయనదే తప్పు అని చెప్పేసి అంటారు. ఆమె చేసింది అంటే ఎవరు నమ్మడు, ఎవరు నమ్మడు. విత్ ప్రూఫ్ కావాలి. ఏం ప్రూవ్ చేయాలనుకున్నా నా దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు. నాకు జస్ట్ మీరు సాల్వ్ చేస్తా అంటే మీ జస్ట్ మీ ముందుకు నేను కాల్ చేయగలను, మీ ముందు మేము మాట్లాడగలను. మీ ప్రూఫ్ ఏం మాట్లాడుతుంది, అది నేనే బలవంత పెడుతున్నా ఆమె బలవంత పెడుతున్నా అది మీకే తెలుస్తుంది కదా. అదే నా ప్రాబ్లం. సరే, నువ్వు కాల్ చెయ్యి, దాని తర్వాత తెలుసుకుంటాం మనం ఎవరు బలవంతం పెడుతున్నారు, ఎవరిని సెక్షువల్ హెరాస్ చేస్తున్నారు, ఎవరికి పైసలు ఇవ్వాలి, ఎవరి దగ్గర నుంచి పైసలు అడగాలనుకుంటున్నారు, ఇది ఏంది అంత అనేది బయటపడుతుంది. ఒకవేళ ఇంత కనుక తేడా కనుక ఏమైనా వచ్చింది ఆమె అట్లాంటిది కాదు అని చెప్పి తెలిసింది అనుకో బ్రో, నేను చెప్తున్నా కదా, నాకైతే నువ్వు డైరెక్ట్ కాల్ చేసుకోవాలని అన్నావు కాన్ఫిడెన్స్. ఒకవేళ కాల్లో కనుక నాకు అట్లా అర్థం కాకపోయింది అనుకో, నేను ఇది చెయ్యాలి, నువ్వు వెళ్ళిపోవాలి సరేనా. సరే, ఆమె కాల్ చెప్పు. ఆమెకి కాల్ చేసి నాకు మొత్తం రికార్డింగ్ పెట్టు, ఆమె ఏం మాట్లాడుతుంది ఏంది అనేది అంతా తెలియాలి. ఓకే అన్న. హలో. హలో మేడం.
నేను మేడం రాకేష్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు రాకేష్ ఏంటి? మేడం నాకు డబ్బులు కావాలి మేడం, నాకు చాలా ఇబ్బంది ఉంది మేడం. ఏం డబ్బులు? ఎవరిని అడుగుతున్నావు? మేడం ఎవరిని డబ్బులు అడుగుతున్నావు అసలు? మేడం ఇక్కడ పని చేస్తున్నాను, మీరే మా బాస్. మీ దగ్గర 5 months శాలరీ పెండింగ్ ఉంది మేడం. నాకు చాలా నాకు కూడా గడవాలంటే నాకు డబ్బులు కావాలి కదా మేడం. నువ్వు 5 days నుంచి పనికి వస్తున్నావు అసలు? ఒకరిదాన్ని నేను ఇంట్లో ఒకరిదాన్ని పని చేసుకుంటున్నాను. 5 days అయింది నేను పనికి రాక. మేడం డబ్బులు అడుగుతున్నావు, డబ్బులు ఎందుకు ఇవ్వాలి? వస్తా నేను చెప్పిన ప్రతి పని ఏదైనా చేస్తున్నావా నువ్వు? మేడం మీరు 5 months శాలరీ పెండింగ్ పెట్టారు కాబట్టి నేను నా బయట ఫ్రెండ్స్ని కానీ రిలేషన్ కానీ అప్పుదిగా అడుగుకుంటున్నాను కాబట్టి బయట రాలేకపోయినాను మేడం, డ్యూటీకి రాలేకపోయాను మేడం. నువ్వు చేసుకో, అది నాకు అనవసరం. అది నీ వరకు చూసుకో, నాకైనా చెప్పుకో. నేను చెప్పిన ప్రతి పని నువ్వు చేస్తేనే నేను మనీ ఇస్తుంది. మేడం మీరు లేదు మేడం, మీరు చెప్పిన పని నా వల్ల కాదు మేడం, నేను చేయలేను. అది నువ్వు చేయకపోతే మనీ అడుగు, మనీ అది నేనేమి ఇవ్వను. మేడం ఎందుకు ఇవ్వరు మేడం? ఎందుకంటే నేను వర్క్ చేశాను కాబట్టి అడుగుతున్నాను కదా మేడం. మీ దగ్గర కూడా ఒక నమ్మకస్తుగా పని చేశాను కాబట్టి మీ పైన రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాను మేడం. అలాంటి నాకు ఫీలింగ్ లేదు మేడం. నా డబ్బులు ఇస్తే నేను హాయిగా ఉంటాను మేడం. డబ్బులు కావాలి మేడం, ఇబ్బందిగా ఉంది చాలా. నీకు డబ్బులు కావాలంటే నేను చెప్పిన ప్రతి పని చెయ్యి. మేడం మీరు ఆ పని తప్ప మీరు ఏ పని చెప్పినా చేస్తాను మేడం. ఏ పని కదా, నేను చెప్పిన పని చేయడానికి నీకు ప్రాబ్లం ఏంటి రాకేష్? లేదు మేడం, ఎందుకంటే మీ దగ్గర చిన్నప్పటి నుంచి సార్ దగ్గర చిన్నప్పటి నుంచి నన్ను పెద్ద చేసి నన్ను పోషించాడు కాబట్టి నాకు కొంచెం మీ పైన రెస్పెక్ట్ ఉంది మేడం. మిమ్మల్ని అలాంటి ఉద్దేశంతో అలాంటి ఫీలింగ్ నాకు లేదు మేడం. ప్లీజ్ అర్థం చేసుకోండి. అదంతా నాకు చెప్పుకో. ఇంట్లో సార్ లేరు, పిల్లలు లేరు, ఎలా తెలుస్తుంది సార్కి? నా అంతా నేనే నీ దగ్గరికి వచ్చి రూమ్కి రా, నాతో టైం స్పెండ్ చేయి నేను చెప్పినప్పుడు నీకు ప్రాబ్లం ఏంటి? నువ్వు మగాడు కదా, నీ దగ్గర మ్యాటర్ లేదా? మేడం మీరు అలా మాట్లాడకండి మేడం. అలా మాట్లాడితే కనుక నేను సార్కి చెప్పేస్తాను మేడం. సార్కి చెప్తావా? చెప్పు, ఏం చెప్తావు? చెప్తాను మేడం. మీరు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు, నాకు శాలరీ రాలేదు, ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరు మాట్లాడింది సార్కి చెప్పేస్తాను మేడం. నాకు ఎందుకంటే ఇబ్బందిగా ఉంది, నా పొజిషన్ ఇలా ఉంది కాబట్టి నాకు తప్పట్లేదు మేడం. నేను సార్కి చెప్పేస్తాను. ఓపిక ఉన్నంత వరకు చూశాను. నేనైతే మనీ ఇవ్వను. నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే చెప్పుకో సార్కి. సార్కి ఏమైనా చెప్పుకో. నువ్వు చెప్పినా ఏది నమ్మరు సార్. మేడం అలా మాట్లాడకండి మేడం. నాకు డబ్బులు కావాలి మేడం. ఎందుకు ఇబ్బంది పెడుతున్నా? చాలా ఇబ్బంది పెడుతున్నాను మేడం. మీ పైన నాకు రెస్పెక్ట్ ఉండడం కాబట్టి నేను ఇంతవరకు మిమ్మల్ని ఏమి టచ్ చేయకుండా మీతో చాలా మంచి ప్రవర్తన కలిగి ఉన్నా మేడం. నేనేం చేయాలి? చెప్పక రాకేష్, నీకు మనీ కావాలంటే నేను చెప్పింది చేయి, నాతో టైం స్పెండ్ చేయి. లేదంటే మనీ ఏమైనా ఏమేమో నీకు ఏం చేసుకుంటా నీ దిక్కున్న చెప్పుకోరా, ఉంటా. మేడం ప్లీజ్ మేడం. నేను చెప్పాను కదా. హలో మేడం ఫైల్స్లో అంటున్నా ఇంకెంతసేపు? నేను కాల్ చేస్తే రూమ్కి రా అంటే నీకు ప్రాబ్లం ఏంటి? నీకు నొప్పి ఏంటి? మేడం నేను రాలేను మేడం, నా వల్ల కాదు మేడం. ఎందుకంటే ఇంత నమ్మకంగా పని చేస్తున్నాను మేడం ఇక్కడ. నేను ఎలా సాటిస్ఫై అవ్వగలను? ఎలా మీరు అలా చేయగలను? రూమ్కి వచ్చి నాతో టైం స్పెండ్ చేస్తేనే మనీ ఇస్తాను రాకేష్, లేకపోతే మనీ అది ఇవ్వను. లేదు మేడం, ఎందుకు ఇవ్వరు మేడం? నేను వర్క్ చేస్తున్నాను కదా ఇక్కడ, మీ దగ్గరే పని చేస్తున్నాను కదా. నా డబ్బులు నాకు ఇవ్వమంటే మీకు ఎందుకు మేడం అంత అలా మాట్లాడుతున్నారు? నువ్వు ఏమైనా చేసుకో, నేనైతే మనీ ఇవ్వను. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నీకు మనీ ఇస్తా. మేడం మీరు చెప్పిన ఆ ఒక్క పని తప్ప ఏ పనైనా చేయగలను మేడం. ఆ పని మాత్రం నేను చేయలేను మేడం. ఇప్పుడు నా ఇంట్లో పని చేస్తున్నానని చెప్తున్నా కదా. పని చేస్తాను మేడం, మీ డ్రైవర్గా మీకు సేవలన్నీ చేస్తుంటాను. నేను కావాలంటే నేను చెప్పిన పని చేయి, లేదంటే మానేస్తాను. నేను మనీ ఇవ్వను, ఏమేమో నేను దిక్కున్నట్టు చెప్పు. ఏంటంటే ఆమెకు నువ్వు సాటిస్ఫై ఎట్లయినా నువ్వు ఆమెతో చెయ్యాలి, అది అంతేనా? ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా కూర్చుంది. ఇదేందిరా ఈమె? ఎలా చేయాలి బ్రో? నాకు ఇలాంటి సొల్యూషన్ ఏమంటే నేను చేయలేకపోతున్నా. నన్నేమో చాలా ఇబ్బంది పెడుతుంది. ఏం చేయమంటారు? కాదు బ్రో, ఇంకా ఇంట్లో ఎవరు ఉండరు. అందరూ ఆయన ఫారెన్లో ఉంటాడు సార్ గారు. అదే సార్ పెద్ద ఇంట్లో ఇద్దరే ఉంటారా? ఇద్దరే ఉంటాం. మేడం హాల్ బెడ్రూమ్లో ఉంటుంది, నేను కింద హాల్లో ఉంటాను. ఒకే ఇంట్లో ఉంటాం కానీ నేను హాల్లో ఉంటాను, మేడం బెడ్రూమ్లో సపరేట్గా ఉంటాం. అలాంటి ఏం లేదు. ఈయనది ఏంటంటే ఈయన భయం ఏంటంటే ఇంకొకటి నాకు తెలిసి అంటే నాకు అర్థమైంది చెప్తున్నా ఏంటంటే ఈ కాల్ రికార్డింగ్ విన్నాక ఆమె ఎట్లా మాట్లాడుతుందంటే ఇప్పుడు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటా, నేను నిన్ను ఏం చేసినా అంటే 10 మంది నమ్మకపోవచ్చు, కానీ నువ్వు నన్ను ఏం చేసినావు అంటే 10 మంది నమ్ముతారు, ఈజీగా నమ్ముతారు బరాబర్. ఎందుకంటే ఆమె
ఆడవాళ్ళు చెప్పింది దాన్ని నమ్ముతారు కానీ మగవాళ్ళు చెప్పింది నమ్మట్లేదు సార్. చాలా ఇబ్బంది పడుతుంది. ఎన్ని రావాలి దాని దగ్గర నుంచి నీకు? ₹1,00,000 రావాలి. ₹1,00,000 రావాలి. ఫోన్ చేయి ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. ఫోన్ చేయి. హలో హలో, నేను రాకేష్ వాళ్ళ అన్నని మాట్లాడుతున్నాను. హలో, రాకేష్ వాళ్ళ అన్నని మాట్లాడుతున్నాను మేడం. మీ ఇంట్లో పని చేస్తాడు కదా. రాకేష్కి డబ్బులు ఎప్పుడు ఇస్తారు మేడం? ₹1,00,000. ఎన్ని రోజులు అవుతుంది పనికి రాక? ఎన్ని రోజులు అవుతుంది? 5 డేస్ నుంచి పనికి రావట్లేదు. 5 డేస్ నుంచి పనికి రాకపోతే మీరు డబ్బులు ఇస్తలేరు. మళ్ళీ అంతకుముందు చేసిన 5 నెలల నుంచి చేస్తున్నా, మళ్ళీ ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? సరే 5 డేస్ కట్ చేసుకొని ఆ ముందు చేసిన పైసలు ఇవ్వండి. అంతకు ముందు కూడా చాలా సార్లు రాలేదు. ఈ 5 డేస్ నుంచి రాలేదు. కాల్ చేస్తే కాల్ ఇచ్చాడు, మెసేజ్ అయితే మెసేజ్ రెస్పాండ్ అవ్వడు. డబ్బులు లేవు. అవునా? సో దానికి మాత్రం మీరు కాల్ కట్ చేస్తుంది. ఇది దీని రుబాబేంద్ర దీనిది. ఫస్ట్ ఇక్కడ మాట్లాడండి. ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళం మనుషులం కదా. ఫస్ట్ ఇక్కడ మాట్లాడండి. నేను వాళ్ళ అన్నని మాట్లాడుతున్నా. రాకేష్కి ఇవ్వాల్సిన డబ్బులు రాకేష్కి ఇవ్వండి. అర్థమవుతుందా? ఏం తమాషాలు చేస్తుర్రా? ఏం చేసుకోవాలి అది చేసుకోవాలా? సరే, నువ్వు ఎవడనుకొని మాట్లాడుతున్నావు నువ్వు నాతోని? తినే ఫస్ట్ నువ్వు మాట్లాడింది ఇంతకు ముందు రాకేష్తో ఏం మాట్లాడింది అదంతా రికార్డ్ చేసినాము. చూడు, నీకు వినిపిస్తాం. చూడు, వినిపిస్తుందా? ప్రూఫ్ అడిగినావు కదా. హలో 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 హీరోయిన్, హలో హలో హలో, విన్నావు కదా రికార్డింగ్? విన్నావు కదా ఇప్పుడు రాకేష్తో మాట్లాడింది? సరే, మేము ఏమైనా చేసుకోవాలిగా. ప్రూఫ్ లేదన్నావు కదా మీ హస్బెండ్కి చెప్పుకోవడానికి. ఇదే హస్బెండ్ నేను రాకేష్ దగ్గర నుంచి నంబర్ తీసుకొని ఈ కాల్ రికార్డింగ్ నేను మీడియాలో వైరల్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇది మీ హస్బెండ్కి కూడా పంపిస్తున్నా. అర్థమవుతుందా? ₹1,00,000 మంచి మర్యాదగా తీసుకొని వస్తే మంచిది. లేకపోతే నువ్వు ఇంట్లో నుంచి రోడ్డున పాలైతే మీ హస్బెండ్కి తెలిస్తే. అర్థమవుతుందా? ఈ అబ్బాయిది ఏం తప్పు లేదు. ఏంది ఫోర్స్ చేయడం, ఏంది సెక్స్ చేయడం కోసము? సరే, ఎవరితో ఏం మాట్లాడుతున్నాం కదా, రికార్డింగ్ ఉంది. ఆ రికార్డింగ్ నేను ఏం చేయాలో అది చేస్తా. డబ్బులు ఇవ్వరు కదా మీరు? ఏంది? మీ ఇంటికి కాదు, నువ్వే మా ఇంటికి రా. అర్థమవుతుందా? లొకేషన్ పెడతా. మంచి మర్యాదగా రాకేష్కి ఇవ్వాల్సిన ₹1,00,000 తీసుకొని రా. వీడికి వచ్చి మాట్లాడేమని ఉంటే. అర్థమైతే ఏం రుబాబ్ దెంగుతున్నావు? వంతో నీ రుబాబ్. డబ్బులు ఇవ్వని కాదు, నేను ఈ రికార్డింగ్ తీసుకొని పోయి పెడుతున్నా. మంచి మర్యాద డబ్బులు తీసుకొని రా ఇడికి. నేను పెడుతున్నా లొకేషన్ కాడికి. ఇంతకుముందు మాట్లాడారు కదా, ఇంతకుముందుకి రాకేష్తోని. నువ్వు నాకు కావాల్సినప్పుడల్లా రావాలి, నువ్వు నాకు కావాల్సినప్పుడల్లా పండాలి, నువ్వు నాకు ఫీలింగ్స్ వచ్చినప్పుడల్లా నాతో చేయాలి అని చెప్పేసి అన్నావు కదా. అదే రికార్డ్ చేసినాం అంతా. ఏం పిచ్చలమై నీకు ఫోన్ చేసినాం అనుకున్నావా? అవును, నీకు బ్లాక్మెయిలే చేస్తున్నాము. మరి అబ్బాయి చేస్తుంది మరి? నువ్వు చేస్తుంది ఏంది? నువ్వు చేసేది ఏంది? అవునా? సరే చేసుకో, సూసైడ్ చేసుకో. మా దగ్గర రికార్డింగ్ ఉంది, నువ్వు చేసుకో. నువ్వేం చేసుకున్నా సరే తప్పు మా మీదికి రాదు. అర్థమవుతుందా? తప్పు మా మీదికి అసలు రానే రాదు. ఇది మీడియాలో వైరల్ అయితే కనుక చెప్తున్నా కదా, మీ ఇజ్జతే పోతుంది. నువ్వేం చేసుకున్నా సరే మాకేం కాదు, మాకు ఫరక్ కూడా పడదు. ఎందుకంటే మా దగ్గర రికార్డింగ్ ఉంది. నువ్వేం మాట్లాడినావో రికార్డింగ్ ఉంది. అర్థమవుతుందా? రాకేష్తో వీడియో కాదు, కాల్ రికార్డింగ్ ఉంది. హలో, మేము ఇతను రాకేష్ మీడియా ముంగటికి వచ్చిండు. ఇక్కడ వీడియో కూడా రికార్డ్ అవుతుంది, ఆడియో కూడా రికార్డ్ అవుతుంది, కాల్ కూడా రికార్డ్ అవుతుంది. మీరు ఇక్కడ ఇంకా ఎక్కువ సాగదీయకుండా మీరు మంచి మర్యాదకి ఇక్కడికి వచ్చిరంటే ఈ రోజుతో అయిపోతుంది. ఒకవేళ రాలేదనుకో నేను ఇప్పుడే మీ హస్బెండ్కి వాయిస్ రికార్డింగ్ పంపించేస్తున్నా. సరేనా?
వీడియో అది ఏం పంపించద్దు, మీరు లొకేషన్ సెండ్ చేయండి, నేను వస్తాను. నేను పెడుతున్నా, లొకేషన్కి రండి. రాకేష్ ఫోన్ నుంచి పెడుతున్నా, లొకేషన్ పెట్టు బ్రో. ఇక్కడ రండి, గంటలో ఇక్కడ రాకపోయారు అనుకో, గంట లోపల ఇక్కడ ఉండాలి, లేకపోతే మీ హస్బెండ్కి వీడియో ఈ కాల్ రికార్డింగ్ వెళ్ళిపోతుంది. ఓకే బ్రో. మా హస్బెండ్ కదా ఏం పంపించుకున్నా బ్రో, నేను వస్తున్నా. మేమేం పంపించాము, ఫస్ట్ ఇక్కడ రండి మీరు. ఓకే బ్రో, లొకేషన్ పెట్టండి. పెడుతున్నాను మీకు, పెట్టు లొకేషన్ పెట్టు. ముడ్డ మెత్తగా మాట్లాడుతున్నావు, కొద్దిగా తమాషాలు దింగుతుంది ఆమె. రికార్డింగ్ అనేసరికి అదే ఇంతకుముందుకేమో అరేతురే కొట్టి బ్రో అంట బ్రో. మళ్ళీ ఇట్లా లొకేషన్ పెట్టాము, ఏమనుకుంటుందో ఆమె. ఓకే అయిపోయింది, పెట్టేసినా చలో రైట్. అరే మనం మేము కెమెరా పెట్టుకుంటాం బ్రో, మేము ఇక్కడ పక్కకి. ఆయన వచ్చి ఏం మాట్లాడుతుంది ఏందనేది కూడా మనకి రికార్డింగ్ కావాలి, కాబట్టి కెమెరా రెడీ చేసుకుందాం మనం. చూద్దాం ఆమెడికి వచ్చినాక మళ్ళీ ఎవరినైనా రుబాబ్స్ ఎవరినైనా తీసుకొని వస్తే ఏమన్నా మళ్ళీ ఏమన్నా స్టంట్లుగా చేస్తే అదే కెమెరా రెడీ చేసుకుందాం.